తీవ్ర నేర అభియోగాలపై అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి కూడా పదవిని కోల్పోయే అత్యంత కీలకమైన బిల్లుల విషయంలో లోక్సభలో ఉద్రిక్తతకు కారణమయ్యాయి సార్. ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధము అంటూ ఆరోపిస్తూ ఉన్నాయి. ఎందుకు సార్ ఈ బిల్లుల్ని ప్రతిపక్షాలు అంతలా వ్యతిరేకిస్తూ ఉన్నాయి? అంటే ఈ బిల్లు తీవ్ర నేరాలు అనేది కాదు, స్పెసిఫిక్గా డిఫైన్ చేయాలంటే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడేటువంటి నేరాలలో 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర రాష్ట్ర మంత్రులైనా పదవులు కోల్పోతారు. ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నేరస్తులైన వారు పదవుల్లో ఉండడం ఏంటి? ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రులు ఏం పౌరుల కన్నా గొప్ప వాళ్ళ? సివిల్ సర్వీసెస్ అధికారులకు కూడా ఈ రకమైన రూల్స్ ఉన్నాయి కదా. వాళ్ళు కనుక నిర్దిష్ట పీరియడ్ కన్నా ఎక్కువ జైల్లో ఉంటే ఉద్యోగం పోతుంది కదా. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా పౌరులకు లేని హక్కులు ఎందుకు ఉండాలి అనే వాదన కనిపిస్తుంది. ఎందుకంటే క్రిమినల్ నేతలు జైల్లో ఉంటే వారు ప్రభుత్వాలను ఎలా నడపగలుగుతారు వారు అనే వాదన సహజంగా వస్తుంది. కానీ ఇందులో ఉన్న సమస్య ఏంటి అంటే, ఒకటి, కన్విక్ట్ అయితే పదవి పోవడం వేరు. అంటే నేరం రుజువై శిక్ష పడితే పదవి పోతుంది ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా. కానీ ఇందులో నేరం రుజువు కాకపోయినా కూడా శిక్ష పడుతుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్కు వ్యతిరేకం. నేరస్తునికి శిక్ష పడాలి తప్ప నేరం ఆరోపించబడినందుకే శిక్ష పడకూడదు కదా. నేరస్తుడిగా నిరూపితమై కన్విక్ట్ అయి శిక్ష పడితే పదవిలో ఉండకూడదు, ఎందుకంటే అతను నేరస్తుడే గనక. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ బిల్లు నేరస్తుడు కావాల్సిన అవసరం లేదు. నీ పైన అభియోగం మోపబడి ఆ కేసు కనుక 5 సంవత్సరాలకు పైన ఉండే కేసు అయితే, భారతీయ న్యాయ సంహితలో అనేక కేసుల్లో మోర్ దెన్ 5 years జైలు పడవచ్చు. అలాంటప్పుడు 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉంటే ఆటోమేటిక్గా పదైపోతుంది. ఇప్పుడు మనకు గుర్తులేదు నాకు, కానీ చంద్రబాబు నాయుడు కూడా 30 రోజుల కన్నా ఎక్కువనే జైల్లో ఉన్నట్టున్నారు. 52 days ఉన్నాడు. ఐ థింక్ ఆ కేసు కూడా మోర్ దెన్ 5 years జైలు శిక్ష పడుతుంది. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి. సో ఆయన ఉద్యోగం ముఖ్యమంత్రి పదవి పోయేది చంద్రబాబు నాయుడు. న్యాయమాది ధర్మమా? అది అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసుని, అది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని అందరికీ తెలుసు. కానీ ఆ కేసులో కూడా చంద్రబాబు నాయుడు పదవి పోయేది. సో అందువల్ల దీన్ని అంగీకరిద్దామా? దురదృష్టమైన తెలుగుదేశం ఈ బిల్లుకు మద్దతు ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మరి రాజీనామా చేశారా? పదవి పోయిందా? పోవడాన్ని అంగీకరించుదామా? జగన్మోహన్ రెడ్డి ఆ కేసు నిజంగానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏముంది అనే చర్చ మనకు వేరే చర్చ. కానీ అందరికీ తెలుసు కావాలని పెట్టింది, రాజకీయ కక్షతోనే పెట్టిందని. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి పోవడాన్ని తెలుగుదేశం సమర్థిస్తుందా? కానీ ఈ బిల్లు సమర్థించింది పార్లమెంట్లో, ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నాం కనుక సమర్థించాం. సో ఈ తెలుగుదేశము వైసీపీ అని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే లిక్కర్ కేసులో 16 నెలలు జైల్లో, 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో పడేస్తే కథమే, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పోతుంది. సో ప్రతిపక్ష నేత పదవిలో ఉన్నప్పుడు కనుక జరిగితే ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది. ఇది అంగీకరించుదామా చెప్పండి? ఫండమెంటల్ క్వశ్చన్ మనకి ఏంటంటే, అన్లెస్ ప్రూవెన్ గిల్టీ, ఇన్నసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ మన న్యాయ సూత్రం. అంటే ఒక వ్యక్తి నిరూపితమయ్యేంత వరకు అతను నేరస్తుడు కాదు. ఇది మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఇన్నసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ అనేది ఫండమెంటల్ క్వశ్చన్. క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, నిరూపించబడినంత కాలం నేరస్తుడు కాదు కనుక నేరస్తుడే కాకముందు శిక్ష ఎలా వేస్తావు? ఇది మొదటిగా ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సిన అంశం. ఇక రెండవది ఏంటి అంటే, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? భారతీయ న్యాయ సంహితలో అనేక కేసులు మోర్ దెన్ 5 years పైన కేసులు, ఇవాళ అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా ఇష్టారాజ్యంగా పెడుతున్నాయి. ఇప్పుడు అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష ముఖ్యమంత్రి తొలగించాలంటే చాలా సింపుల్. ఈడీని పురమాయిస్తే ఒక కేసు పెడుతుంది, చాలా సీరియస్, మోర్ దెన్ 5 years జైలు శిక్షణ కేసు పెడుతుంది, 30 రోజులు జైల్లో ఉంటుంది. ఎందుకంటే 90 days దాకా కూడా జైల్లో పెట్టచ్చు మీకు కొన్ని కేసులు అయితే. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ లాంటి, పిఎంఎల్ఏ లాంటి ఈడీ కేసులు అయితే
నీకు ఎక్కువ మోర్ దెన్ 30 days కూడా జైల్లో పెట్టచ్చు. జైల్లో పెట్టడం అనేది ఆశ్చర్యమేం లేదు. అరవింద్ కేజ్రీవాల్ పైన ఏది నిరూపితమైంది, మనీష్ సిసోడియా పైన ఏది నిరూపించబడింది, మోర్ దెన్ 30 days జైల్లో ఉన్నారు కదా వాళ్ళు. సో మరి చంద్రబాబు నాయుడు పైన ఏది నిరూపించబడింది, జైల్లో ఉన్నారు కదా. అంటే జైల్లో 30 రోజులు ఉండడము పెద్ద సమస్య కాదు. 5 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే కేసులు పెట్టడము పెద్ద ఇబ్బంది కాదు. అని నీకు రాజకీయ ప్రత్యర్థుల్ని పదవుల్లో లేకుండా తొలగించడానికి అధికారం తీసుకోవడం ఇది రాచరికమవుతుందా, ప్రజాస్వామ్యం అవుతుందా? నీకు నచ్చిన వాళ్ళని తొలగిస్తే పోనీ ఈడీ కేసుల చరిత్ర ఏంటి? మోర్ దెన్ 5,000 కేసెస్ మనం పరిశీలిస్తే కన్విక్షన్ రేట్ 38. అంటే 5,000 కేసుల్లో కన్విక్షన్ రేట్ <1%. అంటే 10 మంది <1%. అంటే 100 మందిలో ఒక్కరికి కూడా శిక్ష పడ్డలేదు. కానీ 99 మంది పదవులు అయితే కోల్పోతారు కదా. ఇది ఏ రకంగా న్యాయం? మళ్ళీ ఈడీ పెట్టిన కేసుల్లో 95% ప్రతిపక్ష నేతలపైన కేసులు. అంటే దీని అర్థం ఏంటి? నేరము చేయకపోయినా మనకు నచ్చని ప్రతిపక్ష రాజకీయ ప్రత్యర్థుల్ని పదవుల నుంచి తొలగించడానికి కాదా ఇది? ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మామూలు విషయం కాదు కదా. పైకోమో ప్రజా జీవితంలో అవినీతి ఉండకూడదు, నేరమయ రాజకీయాలు ఉండకూడదు, నేరస్తుల్ని రాజకీయాల్లో ఉండనివ్వకూడదు, అందుకొరకు ఈ బిల్లు తెస్తున్నామంటున్నారు. ఆచరణలో రాజకీయ ప్రతిపక్షం లేకుండా చేసుకోవటానికి ఎత్తుగడ. ఇక మూడోది వాదన ఏంటి అంటే పౌరులు వేరు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వేరా, అధికారులు సైతం పదవి కోల్పోతారు కదా అని. అధికారులు పదవి కోల్పోవడం వేరు, ప్రజలు ఎన్నుకున్న వారు పదవి కోల్పోవడం వేరు. ఇప్పుడు అధికారులు లేని వాళ్ళు పదవి కోల్పోవడం ఇది డిఫరెంట్ కేసు. అది నీకు సివిల్ సర్వీస్ రూల్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారు, ప్రభుత్వం నియమించలేదు వాళ్ళను. ఎవరో నియమించాలి, అధికారులనేమో ప్రభుత్వం నియమిస్తుంది. ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటారు కనుక ప్రజలు ఎన్నుకున్న వారిని అధికారులపైన రాజకీయ కక్షలతో కేసులు ఉండవు కదా. అధికారులపైన నీకు రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం అనేది జరగదు కదా. కేసులు పెట్టేది రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెడుతున్న సమయంలో, అది కూడా ఏది ప్రూవ్ కాని కేసులు పెడుతున్న సమయంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పదవుల్లో ఉన్న వారిని తొలగించడం ప్రజల చేతుల్లో ఉండాలి తప్ప వేరే వాళ్ళ చేతుల్లో ఉండద్దు. నిజంగానే వాళ్ళు నేరస్తులైతే ప్రజలే శిక్షిస్తారు. ప్రజాస్వామిక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ ఫైనల్గా శిక్ష వేస్తే వాళ్ళ పదవి కోల్పోవడం వేరు. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. అంటే నీ పైన కేసు అంటూ ఉంటేనే నువ్వు పదవి కోల్పోతావు. ఇది ఏ రకమైన ప్రజాస్వామిక రాజ్యాంగ సూత్రం అవుతుంది? దీనికి వాదన ఏంటి అంటే ఇంకొక వాదన రీఇన్స్టేట్ కావచ్చు కదా. ఎందుకంటే మీ పార్టీ అధికారంలో ఉంటుంది. సో 52 రోజులు జైల్లో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి పోతే మళ్ళీ ఈ లోపల ఇంకెవరన్నా ముఖ్యమంత్రి అవుతారు, లోకేష్ అవుతాడు, తెలుగుదేశం వాళ్ళు అవుతారు కదా అని ఒక వాదన. కానీ మనకు జార్ఖండ్లో ఏం జరిగింది? సో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశాడు. కేజ్రీవాల్ చేయలేదు కానీ హేమంత్ సోరెన్ చేశాడు. చంపాయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ పెట్టుకుంది. తర్వాత ఆయన మళ్ళీ హేమంత్ సోరెన్ వచ్చాక చంపాయ్ సోరెన్ ఏమంటాడు? ఆయన తనకే ముఖ్యమంత్రి పదవి కావాలి అంటాడు. ఎందుకంటే బీజేపీ ఆయన ఎక్కించింది, బీజేపీ ఆయనకు మద్దతు ఇచ్చింది. దాంతో ఇవాళ ఆయన జార్ఖండ్ తనను ముఖ్యమంత్రి చేసిన పార్టీని వదిలి బీజేపీలో ఉన్నాడు. మనకు తెలియదా వనవాసానికి వెళ్ళి వస్తే పాండవులు కౌరవులు రాజ్యం ఇచ్చారా? ఏం జరుగుతుంది? రీఇన్స్టేట్ కావచ్చు పాండవులు, ఎందుకంటే పాండవులు శాశ్వతంగా రాజ్యం కోల్పోలేదు. అసలు వనవాసమే కదా వాళ్ళకు శిక్ష పడింది. మరి వనవాసము అలాగే అజ్ఞాతవాసము అరణ్యవాసం పూర్తి చేసుకొని వచ్చాక న్యాయంగా అయితే పాండవుల రాజ్యం పాండవులకు ఇవ్వాలి కదా దుర్యోధనుడు. కానీ ఇవ్వలేదు కదా, 5 ఊర్లు ఇవ్వమన్నా ఇవ్వలేదు కదా. సో మహాభారతంలోనే ఉదాహరణ ఉంది కదా మనకు. సో ఒకసారి కనుక పదవి కోల్పోతే అది కేంద్రంలో అధికారం ఉన్న వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి వాళ్ళకు వ్యతిరేకంగా ఏం చేయొచ్చు అనే చరిత్ర సాక్ష్యం కదా. ఎన్టీ రామారావు పదవి కోల్పోలేదు. ఎన్టీ రామారావు దేశంలో లేనప్పుడు ఏ రకమైన కుట్రమని నాదెళ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేసి ఆఖరికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి తీసేయలేదా? మన చరిత్ర చూడలేదా? అందువల్ల ప్రాక్టికల్గా ఏం జరుగుతుందనేది ముఖ్యం తప్ప థియరీ కాదు. ఎస్, థియరిటికల్గా కరెక్ట్. ఒకసారి 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉన్నావు, ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవి పోతుంది. మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చావు, అది 30 రోజుల తర్వాత విడుదలయ్యావు, ముఖ్యమంత్రిగా నీ పదవి కొనసాగుతుంది.
అని అనొచ్చు. అదే పార్టీ కదా, అదే పార్టీ ఎన్నుకుంటుంది కదా అని. అలా ఎన్నుకొని ఇస్తారా? అందుకే జంపాయిసరని ఉదాహరణ చెప్పాను. ఈలోగా తాత్కాలికంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తిని బీజేపీ లోబరుచుకొని తిరుగుబాటుకు, పార్టీలోని అంతర్గత తిరుగుబాటుకు కారణం అవుతుందనేది ఉదాహరణ కదా జంపాయిసర్ రెడ్డి. సో అందువల్ల రీఇన్స్టేట్మెంట్ అనే క్లాస్ కూడా లేదు ఇందులో వాస్తవంగా బిల్లులో. కానీ పొలిటికల్గా సాధ్యమే, ఎందుకంటే సేమ్ పార్టీ అధికారంలో ఉంటుంది కనుక ఖచ్చితంగా మళ్ళీ రీఇన్స్టేట్ కావచ్చు. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? థియరిటికల్ కరెక్ట్, ప్రాక్టికల్గా ఈరోజు ఆ రకంగా తాత్కాలికంగా ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని భారతీయ జనతా పార్టీ లోబరుచుకుంటుంది. అతను పార్టీలోనే నాకే ఒక సీఎం పదవి కావాలని తిరుగుబాటు చేస్తాడు. ఆ రకంగా రాజకీయ పార్టీని చీల్చి చెండాడటానికి ఇది ఒక ఆయుధం కాదా? మా జార్ఖండ్లో జరిగిందదే కదా. మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చలేదా? శివసేనను చీల్చలేదా? సో మీకు ఏడీఎంకేలో పన్నీర్ సెల్వన్ను ఉపయోగించుకొని ఏడీఎంకేను ముక్కలు చేద్దామని బీజేపీ ప్రయత్నించలేదా? ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి కదా. సో అందువల్ల థియరిటికల్గా బిల్లులో ఏముంది అనే దానికన్నా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది ఒక కీలకమైన అంశం. అందువల్ల ఇక ఇంకో వాదన ఏంటంటే, జైల్లో ఉంటాడు మంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి అనుభవం ఉంది కదా, కోర్టు అతన్ని ఈవెన్ బెయిల్ మీద విడుదలైనప్పుడు కూడా మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి పోకూడదు అని కండిషన్స్ పెట్టింది కదా అని. సో గవర్నెన్స్ నిలిచిపోదా అని. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కలెక్టివ్ ఫంక్షనింగ్ ఉంటుంది. పార్లమెంటరీ డెమోక్రసీలో సీఎం అండ్ అదర్ మినిస్టర్స్ ఆర్ ఈక్వల్. సో అందువల్ల జైల్లో ఉండి ప్రభుత్వం నడపచ్చా, నడపరాదా, నడపడం సాధ్యమా, ఫంక్షనల్గా దాన్ని ఎలా డీల్ చేయాలనేది వేరే సబ్జెక్ట్ కదా. అందువల్ల నీవు ప్రభుత్వం నడవదన్న పేరిట ముఖ్యమంత్రిని తొలగిస్తా అంటే అది ఏ రకంగా రాజకీయంగా కరెక్ట్ అవుతుంది? సో ఇవాళ ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళు చాలా సులభంగా ప్రతిపక్ష ముఖ్యమంత్రి తొలగించవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉంటే ప్రతిపక్ష ముఖ్యమంత్రి తొలగించడానికి ఇది ఇంకో వాదన. ఇది బీజేపీకి కూడా వర్తిస్తుంది కదా. ఇది ఒక్క పార్టీకి ఎట్లవుతుంది? రేపు నరేంద్ర మోడీని కూడా 30 రోజులు జైల్లో పెడితే ఆయన పదే కూడా పోతుంది కదా. అమిత్ షాని జైల్లో పెడితే ఆయన పదే కూడా పోతుంది కదా. కానీ ప్రాక్టికల్గా అలా జైల్లో ఎవరు పెట్టాలి? ప్రతిపక్షాలు పెట్టగలవా? ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? సో కేంద్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి కానీ మంత్రులకి కానీ 5 ఏళ్ల కన్నా పైగా శిక్ష పడే కేసులు పెట్టి వాళ్ళ 30 రోజులు జైల్లో పంచడం ఎవరు సాధ్యమవుతుంది? అంత ఇండిపెండెంట్గా ఈడీ, సిబిఐ మన దగ్గర పనిచేస్తాయా? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కన్నా పైన శిక్ష పడి కేసులో 30 రోజులు జైల్లో ఒక మంత్రిని ఇప్పుడున్న సిస్టంలో సిబిఐ, ఈడీ పెట్టగలుగుతుందా? ప్రాక్టికల్గా జరుగుతుందా? పెడితే ఎక్కడన్నా జరిగిందా? పోనీ అధికార పార్టీ ముఖ్యమంత్రి కూడా వర్తిస్తుంది, నిజమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి 30 రోజులు జైల్లో పెట్టుకోవాలంటే సాధ్యమా? ఎవరు పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజకీయ కక్షతో పెట్టాడు. ఇప్పుడు ఆయన ఎవరు పెడతారు? పెట్టలేరు కదా. ఇవాళ ఎవరు పెట్టగలుగుతారు? రేవంత్ రెడ్డి పెట్టగలుగుతారు కావాలంటే కేంద్ర ప్రభుత్వం. అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీ సిద్ధరామయ్యను, స్టాలిన్ను, పినరాయి విజయన్ను, మమతా బెనర్జీని పెట్టగలుగుతుంది. కానీ మీకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిలో, రాజస్థాన్ ముఖ్యమంత్రిలో 30 రోజులు జైలు ఎవరు పెట్టాలి? అంటే క్లియర్గా ప్రతిపక్షాన్ని, ప్రభుత్వాల్ని అస్థిరపరచడానికి, ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇదివరకు అనుసరిస్తున్నటువంటి అనేక పద్ధతులకు ఇవాళ ఇప్పటిదాకా పొలిటికల్ పద్ధతులు బీజేపీ అనుసరించింది. ఉదాహరణకు గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్ అనుభవం ఉంది. కర్ణాటకలోమో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చింది. ఇది పొలిటికల్ పద్ధతి. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ నాయకులు తమ వైపు తిప్పుకొని ప్రభుత్వానికి కూల్చింది. ఇక్కడ కర్ణాటక ఒక ఉదాహరణ, ఎమ్మెల్యేలను లాక్కొని ఏకంగా ఒక పెద్ద చీలికనే తెచ్చి లాక్కోవడం అనేది రెండవ ఉదాహరణ మధ్యప్రదేశ్. మూడవది మహారాష్ట్రలో శివసేనను అలాగే ఎన్సీపీని ఇటలీలో చీల్చి అక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ పొలిటికల్ ప్రయత్నాలు అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, పార్టీలో చీలికలు తేవడం, పార్టీనే ముక్కలు చేయడం, ఆఖరికి ఉద్ధవ్ ఠాక్రేది ఇప్పుడు ఒరిజినల్ శివసేన కాదు, ఏక్నాథ్ షిందేది ఒరిజినల్ శివసేన అయిపోయింది. ఇలా చేయడం ఇప్పటిదాకా చేసింది. ఇప్పుడు చట్టాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూల్చే పని. ఇప్పటిదాకా రాజకీయ ప్రయత్నాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏకంగా లీగల్ మార్గంలోనే ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడానికి,
ప్రతిపక్ష ముఖ్యమంత్రులను అధికారంలో లేకుండా చేస్తానికి, ప్రతిపక్ష పార్టీలను అస్థిరపరచడానికి, ప్రతిపక్ష పార్టీలో తిరుగుబాటులు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడ కదా. పైకి ఏం కనబడుతుంది? క్రిమినల్ నేతల్ని ముఖ్యమంత్రులు ఎలా ఉంటారని. ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. ఏ పార్టీకి ఎందుకు వర్తిస్తుంది? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రత్యర్థం చేయగలుగుతారు. బీజేపీ అధికారంలో లేకపోతే బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇదే గది పడుతుంది. అనుమానం ఏముంది? సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జరుగుతుంది. అధికారంలో లేని వాళ్ళకి ఎందుకు జరుగుతుంది? కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళు ఈ పని చేయగలుగుతారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మంత్రుల మీద వాళ్ళే కేసులు పెట్టి పంపించుకోవాలని అవసరమే ఉండదు కదా. అందువల్ల క్లియర్గా ఇది ఫెడరల్ వ్యవస్థకు కూడా ప్రమాదకరం. అంటే రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గవర్నర్లను ఉపయోగించి, పార్టీలను చీల్చి, ఎమ్మెల్యేలను కొని, కుట్రలు పన్ని ఇప్పటిదాకా ప్రభుత్వాలు కూల్చారు. ఇప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈడీ కేసు పెడుతుంది, 5 ఏళ్ల కన్నా పైన శిక్షణ కేసు పెడుతుంది. దాంతో కోర్టులకు జైలుకి వెళ్తారు. బెయిల్ రాకుండా ఆపచ్చు. బెయిల్ ఎవరికి వస్తుంది? మనీష్ సిసోడియాకు బెయిల్ రాదు. కానీ గుర్మీత్ రామ్ రహీం సింగ్ అనేక మందిని పైన అత్యాచారం చేశారని ఆరోపణ ఉన్నటువంటి వారికి మీకు శిక్ష బెయిల్ వస్తుంది. మనీష్ సిసోడియాకు రాదు. ఎందుకంటే ఢిల్లీలో స్కూళ్ళను బాగు చేశాడు కదా. ఢిల్లీలోని స్కూళ్ళను అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చే స్థాయిలో బాగుపరిచిన మనీష్ సిసోడియాకు నెలల తరబడి బెయిల్ రాదు. కానీ అత్యాచారాలు జరిపిన గుర్మీత్ రామ్ రహీం సింగ్ జైల్లో తక్కువ కాలం ఉంటాడు, పెరోల్ ఎక్కువ కాలం ఉంటాడు. మీరు చూడండి లెక్కలు. జైల్లో తక్కువ కాలం ఉన్నాడు, పెరోల్ మీద ఎక్కువ కాలం ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ ఓట్లు బీజేపీకి కావాలి. హర్యానాలో ఇస్తారు ఆ ప్రాంతంలో. కానీ అందువల్లనే బయట ఉంటాడు. మీకు ఆసారాం బాపు చిన్నారుల పైన లైంగిక వేధింపుల కేసు, ఆయనకు బెయిల్ వస్తుంది. కానీ మీకు అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రాదు 30 రోజుల దాకా. సో ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మనీష్ సిసోడియా కన్నడగట్టిన నేరస్తుడు, గుర్మీత్ రామ్ రహీం సింగ్ కాదు, ఆసారాం బాపులకు కాదు. ఇది కదా రాజకీయం నడుస్తున్నది. అందువల్ల అందుకే ప్రతిపక్షాలు ఇది రాజ్యాంగానికే గొడ్డలు పెట్టు అని చెప్పడం. పైకోమో పొలిటికల్ మొరాలిటీ, రాజకీయాల్లో నైతిక విలువలు, నేరరహిత రాజకీయాలు ఉండాలి. అదంతా కరెక్ట్. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది పాయింట్ కదా. ప్రాక్టికల్గా మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో చెప్పింది ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను తొలగించాలి. ఎవరు పడితే వాళ్ళు తొలగించే అధికారం ఇస్తే అది ప్రజాస్వామ్యమే కాదు. మీకు అధికారులతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పోల్చే అవకాశం లేదు. అధికారులు ఒకసారి పదవిలో ఉంటే రిటైర్ అయ్యేదాకా ఉంటారు. ముఖ్యమంత్రులు ఉంటారా? ముఖ్యమంత్రుల మధ్యలో ప్రజలు శిక్షించి పంపించచ్చు. 175 సీట్లో 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఈసరించుకుంటే 11 సీట్ల పరిమితమయ్యాడు. ప్రజలకు అధికారం ఉంటుంది. కానీ మీకు ఉన్నది ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రజలు తీసేయగలుగుతారా? అందువల్ల ప్రజాకోర్టులో శిక్ష ఉన్న వ్యవస్థలు వేరు, ఆ శిక్ష లేని వ్యవస్థలు వేరు. ఎస్, నేరమయ రాజకీయాల్ని ఆపాల్సిందే. కానీ ఈ బిల్లు ద్వారా మేము నేరమయ రాజకీయాలు ఆపుతామని బీజేపీ అంటే ఆశ్చర్యం ఎత్తుంది. అశోక్ చౌహాన్ గుర్తొస్తారు, ఆదర్శ సేని కుంభకోణం, హేమంత్ బిశ్వా శర్మలు గుర్తొస్తారు. అసలు దేశంలో ఎక్కడ అరాచకాలు, అవినీతి, నేరాలు చేసినా వాళ్ళు బీజేపీలో చేరి పవిత్రం అవుతున్నారు కదా. కేసీఆర్ చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మాణం అవుతున్నారు కదా. ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతుంటే మీకు ఈ బిల్లు మేమేవో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ను ఎదుర్కోవటానికి చేస్తున్నాం, అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న ముఖ్యమంత్రులు జైలు నుంచి పాలన ఏంటి అనే వాదన ఆప్టిక్స్కి ఉపయోగపడుతుంది. కానీ లోతుల్లోకి వెళ్తే ఇది ఎంత ప్రమాదకరం అర్థమవుతుంది కదా.